రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోతున్నాయి. నేలలో పోషక విలువలు తగ్గడమే కాకుండా పంటల సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చులు సైతం తడిసి మోపడవుతున్నాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరమని తెలుసుకున్న కడప జిల్లాలోని పులివెందుల ప్రాంత రైతులు అందుకు జీవామృతం చక్కటి ఔషధమని భావించారు. ఆలోచన తట్టిందే తడవుగా కొంతమంది రైతులు ఆచరణలో పెట్టారు. ఇప్పుడు తమ పంటలను జీవామృతంతో పండించుకోవడమే కాకుండా అదే జీవామృతం అమ్మకాలతో ఆదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరువు కాటకాలతో సతమతమవుతున్న కడప జిల్లా రైతులు సేంద్రియ సేద్యానికి జై కొడుతున్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లాలో సేంద్రియ వ్యవసాయంపై చాలా మంది రైతులు మక్కువ చూపుతున్నారు. ప్రకృతి ఎరువైన జీవామృతంతో పంటలు బాగా పండించి లాభాలు గడిస్తున్నారు. జిల్లాలో మామిడి, అరటి, నారింజ, పూల తోటలు అధిక విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు రైతులు. ప్రతి ఏటా దిగుబడి కోసం పెద్ద మొత్తంలో రసాయన ఎరువుల కోసం రైతులు ఖర్చు చేసేవారు. కానీ దుక్కిలోనే ఎకరాకు 100 కిలోల ఘన జీవామృతాన్ని వేస్తే డీఏపీ లాంటి ఎరువుల అవసరం ఉండదన్న వాస్తవాన్ని రైతులు గ్రహించారు. 15 రోజులకోసారి పైరుపై పిచికారీ చేయటంతో పాటు మొక్కకు నేరుగా ఇదే తరహాలో అందిస్తే పంట దిగుబడి ఆశించిన విధంగా వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయటం ద్వారా జీవామృతం భూసారం పెరగటానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైందనే చెప్పొచ్చు. మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది. ఫలితంగా భూసారం పెరిగి దిగుబడి అధికంగా వచ్చేందుకు దోహదపడుతుంది. సేంద్రియ ఎరువుల తయారీ అంటే అతి కష్టంతో కూడుకున్న పని అన్నట్లు అందరూ భావిస్తుంటారు. కానీ తెలుసుకుంటే మాత్రం రసాయన ఎరువుల వాడకం మానేసి సేంద్రియ ఎరువులపై మక్కువ చూపటం ఖాయమని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడొచ్చు. అంతేకాకుండా మొక్కల వేసవి తాపాన్ని తగ్గించి జీవశక్తినివ్వటంలో జీవామృతం పిచికారీ చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. వారం 10 రోజులకోసారి పిచికారీ చేయాలి. పత్రరంధ్రాల నుంచి తేమ ఎక్కువగా ఆవిరైపోకుండా జీవామృతం కాపాడుతుంది. అంతేకాదు మొక్కలకు బలవర్ధకమైన సమ్మర్ టానిక్లా ఉపయోగపడుతుంది. వాతావరణ సంబంధిత ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటి పంటలే కాదు, పొలాల్లో పంటలపైన పిచికారీ చేయొచ్చు. ఈ విధానం ద్వారా కడప జిల్లా రైతుల్లో నానాటికి అవగాహన పెంచుకుంటూ ఒకరి వెంట ఒకరు అదే బాటలో నడుస్తున్నారు. 2 కేజీల బెల్లము, నల్లబెల్లం, 2 కేజీల అలసంద పిండి కానీ, శనగపిండి కానీ, ఏదైనా 2 బద్దలున్న పప్పు ధాన్యం ఏదైనా సరిపోతుంది. ఈ పుట్టమట్టి 2 కేజీలు, ఆ 3, 4 కలిపి ఒక వారం మగ్గనిచ్చి దానికి 200 లీటర్లు నీళ్లు కలుపుకొని చెట్లకు పోయడం, స్ప్రే చేయడం జరుగుతుంది. భూమిలో సూక్ష్మజీవులన్నీ పెరిగి చెట్టుకు రెసిస్టెన్స్ పవర్ వచ్చి వ్యాధులను తట్టుకునే విధంగా పెరుగుదల కూడా బాగుంది. ముడతకు అన్నిటికీ జీవామృతమే స్ప్రే చేస్తున్నాం మేము. పులివెందులకు చెందిన చంద్రశేఖర్ డిగ్రీ చదివాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఉద్యోగం పట్ల పెద్దగా సంతృప్తి పొందలేదు. తనకున్న 3 ఎకరాల పొలంలో అరటి సాగు చేశాడు. అయితే రసాయనిక ఎరువులతో ఆర్థిక భారం తప్పదని భావించిన చంద్రశేఖర్ వ్యవసాయ అధికారుల సూచనలతో సేంద్రియ సేద్యంపై అవగాహన పెంచుకున్నాడు. ప్రధానంగా జీవామృతంపై అవగాహన పెంచుకుని అతనే సొంతంగా తయారు చేయటం మొదలుపెట్టాడు. తన పొలంలో ఈ జీవామృతం ద్వారా పంటలు సాగు చేశాడు. అయితే చంద్రశేఖర్ సాగు విధానాన్ని తెలుసుకున్న సమీప పొలాల రైతులు కూడా జీవామృతం తమకు అందించాలంటూ అడిగారు.
దీంతో చంద్రశేఖర్ పెద్ద ఎత్తున జీవామృతాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. ఇలా ఒకరిద్దరు రైతులకు ఇవ్వటం మొదలు కావటంతో అతనికి చేతి నిండా పని దొరికినట్టయింది. దీంతో కేవలం జీవామృతాన్ని తయారు చేసేందుకే ప్రత్యేకంగా 6 కూలీలను నియమించుకున్నాడు. రోజుకు దాదాపు 200 లీటర్ల మేర జీవామృతాన్ని రోజు రైతులకు అమ్ముతున్నాడు. ఇలా జీవామృతాన్ని విక్రయించడం ద్వారానే చంద్రశేఖర్ నెలకు దాదాపు 30,000కు పైగానే సంపాదిస్తున్నాడు. అరటి పొలం ఉంది సార్, 3 ఎకరాలు వెంకటాపురంలో. అక్కడ మేము ఈ వర్మి కంపోస్ట్ వాడతాం, తర్వాత జీవామృతం ఇవన్నీ వాడుకుంటాం, మేము స్ప్రే చేసుకుంటాం. రైతులకు కూడా మేము సప్లై చేస్తున్నాం సార్. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి కావాలంటే వాళ్ళ మేరకు మనం తయారు చేసి సప్లై చేస్తున్నాం. తీసుకుతున్నారు సార్, జీవామృతం అయితే కంటిన్యూగా తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఇలా నెల పొడవునా జీవామృతం తయారు చేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. మొత్తం మీద చంద్రశేఖర్ వ్యవసాయ విధానాలను తెలుసుకున్న రైతులు కూడా ఈ విధానం ద్వారా పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంత రైతులందరికీ చంద్రశేఖర్ ఆదర్శ రైతులా మారాడు. వర్షాలు పడక, పంటలు లేక పాడి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు అప్పుల భారాన్ని మోయలేక మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గత కొంతకాలంగా కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉండడంతో పాడి పశువులు పాల ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఈ రంగంపై దృష్టి సారించింది. పాడి పోషణలో కష్ట నష్టాలను రైతులు అధిగమించేందుకు తొలిసారిగా బలవర్ధకమైన దాణా అందిస్తోంది. అంతేకాదు, ఒక్కసారి తడిపెడితే 3 సార్లు కోతకు వచ్చే మేలు రకం హైబ్రిడ్ గడ్డి విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లాలో 90% సబ్సిడీతో నామమాత్ర ధరకు దానా, గడ్డి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది సర్కార్. వరుస కరువుతో విలవిలలాడుతూ బక్కచిక్కిపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కరువు ప్రభావంతో పంటలు సరిగా పండక, పశువులకు మేత దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడటం, పాల దిగుబడి సైతం తగ్గుతుండటం రాయలసీమ జిల్లాల్లో సర్వసాధారణ సమస్యగా మారింది. ఇది ఆహార ధాన్యాల పెరుగుదలకే కాదు, పాల ఉత్పత్తుల ధరల పెరుగుదలకు సైతం దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కరువుపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ప్రభుత్వానికి పాల దిగుబడి తగ్గటం ఒక్కటే కాదు, పాడి పశువులను పెంచలేక కబేళాలకు రైతులు తెగనమ్ముతుండటం ఆందోళన కలిగించింది. పాడి పశువులను పెంచుకునే రైతులకు కరువు సమస్య పెద్దగా ఉండదని గుర్తించి వారికి అండదండగా నిలవాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో ముందుగానే మేలుకుని బలవర్ధకమైన పోషక విలువలున్న దానాను 90% సబ్సిడీతో రైతులకు సరఫరా చేస్తోంది. ఒక్కో పాడి పశువుకు గరిష్టంగా 60 కిలోల దానా అందజేస్తోంది. ఈ దానాలో ప్రోటీన్లు, మాంసకృతులన్నీ పుష్కలంగా ఉండేలా తయారు చేయించింది. కల్లూరు మండలాన్ని వచ్చేసి జిల్లాలో కొన్ని మండలాలను ఈ యొక్క క్షామ నివారణ కింద, కరువు కింద డిక్లేర్ చేయడం జరిగింది. దాని కింద ఈ యొక్క పాడి రైతులు ఈ యొక్క పాల ఉత్పత్తిని ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వము 75% సబ్సిడీతోని ఈ యొక్క సమీకృత దానా, అంటే దీనిలో అన్ని పోషక పదార్థాలు అంటే మాంసకృతులు, ప్రోటీన్స్ అన్నీ కలిపి ఉన్న దానా సమీకృత దానా అంటారు. దీని వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి దీని పూర్తి ఖరీదు వచ్చేసి 1 కేజీ వచ్చేసి 16 రూపాయలు పడుతుంది. దీన్ని రైతులకు 90% సబ్సిడీతోని అంటే కేజీ వచ్చేసి 4 రూపాయలకు మాదిరే సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక రైతుకు వచ్చేసి ఒక పశువు ఉంటే ఒక సంచి ఇవ్వడం జరుగుతుంది, 2 పశువులు ఉంటే 2 సంచులు ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎన్ని పశువులు ఉన్నా కూడా 2-4 సంచులు, అంటే ఎక్కువ పశువులు ఉన్న రైతుకైతే 2 సంచుల వరకే మ్యాక్సిమం లిమిట్ ఉంది. దాని ప్రకారము ఇప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. రైతు వచ్చేసి ఒక సంచి వచ్చేసి 60 కేజీల ఉంటుంది. రోజుకు వచ్చేసి ఒక పశువుకు వచ్చేసి 2 కేజీలు పెట్టవాలని దీనికి. కాబట్టి ఇంత పెద్ద సబ్సిడీతోని ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క రైతులకు ఆదుకునేందుకు పాల ఉత్పత్తి జిల్లాల్లో కానీ, మండలంలో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఏమాత్రం పాల ఉత్పత్తి తగ్గకుండా ఈ యొక్క సమీకృత దానాను సరఫరా చేయడం జరుగుతుంది.
ఈసారి కొత్త రకం పసు గడ్డి విత్తనాలను రైతులకు సరఫరా చేస్తోంది. తొలిసారిగా CSH 24 అనే మేలు రకం గడ్డి విత్తనాలు సరఫరా చేస్తోంది. ఒక్క తడి తగిలితే చాలు ఏపుగా గడ్డి పెరిగి కోతకు రావటం ఈ విత్తనం స్పెషాలిటీగా చెప్పొచ్చు. 60 రోజుల తర్వాత గడ్డి కోసుకుని మరోసారి తడిపితే 40 రోజుల్లోనే రెండోసారి ఏపుగా పెరిగి కోతకు సిద్ధమవుతుంది. రెండోసారి కోసిన తర్వాత మరోసారి తడిపితే 40 రోజుల తర్వాత మూడోసారి గడ్డిని కోసుకోవచ్చు. రాయలసీమలోని కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ విత్తనాలను ప్రత్యేకంగా తయారు చేయించి రైతులకు అందజేస్తోంది. ఈ యొక్క పశుగ్రాస విత్తనాలు కొత్తగా రకము హైబ్రిడ్ వెరైటీ అనేది వచ్చింది. CSH 24 వెరైటీ అని ఒక స్వర్గం రకం, కొత్త రకం ఈ యొక్క పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలో సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కరువులో ఇప్పుడు రైతులు వరి కానీ ఏమైనా కానీ ఒక్క తడితోనే ఈ యొక్క పశుగ్రాసాన్ని వచ్చే ఆస్కారం ఉంది. ఒక ఎకరాకు వచ్చేసి 20 కేజీలు వేయవలను. ప్రభుత్వము 70% సబ్సిడీతోని, అంటే 5 కేజీల మినీ కిట్ అనేది, చిన్న మినీ కిట్ ఉంటుంది, దీంట్లో 5 కేజీలు ఉంటుంది. రైతు చెల్లించవలసినది 70 రూపాయల 50 పైసలు చెల్లిస్తే ఒక ఎకరాకు వచ్చేసి ఇంకో ఒక అవకాశం కూడా ఉంది. ఇది 3 కోతలు కోసుకోవచ్చు. ఒకసారి 3 తళ్ళు, మళ్ళీ ఒక కోత కోసిన తర్వాత మళ్ళీ ఒక తడి కట్టింది అనుకో, మళ్ళీ ఇంకో కోత వస్తుంది. అట్లా ఎకరాకు వచ్చేసి పశుగ్రాసం వచ్చేసి 30 టన్నుల వరకు వస్తుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు ఎండాకాలంలో ఈ యొక్క పశుగ్రాసము కొరత లేకుండా నివారించుకోవచ్చు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కరువు పరిస్థితుల్లో రైతులు కష్టాలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. పాడి పశువులు పాల ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని అధికారులు వివరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మిర్చి పంట తప్పితే మరో పంట సాగు చేసేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఈ పంటల సాగుతో గరిష్ట ఆదాయాన్ని పొందవచ్చన్న నమ్మకం వారిది. గత 10-15 సంవత్సరాలుగా రైతులు పంట పొలాల్లో పత్తి ఎక్కువగా వేయడం వల్ల పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గింది. దీంతో నికర ఆదాయం తగ్గుతోంది. అందుకే రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు అపరాల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సరికొత్త వెరైటీలను అందిస్తున్నారు. వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రైతులు ఈ వంగడాలను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందే విధానాలను రైతులు అనుసరించాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానాలను మార్చాల్సి ఉంది. సాధారణ పద్ధతుల్లో పంట సాగు చేయటం కన్నా నూతన విధానాలతో పంట దిగుబడిని పెంచుకోవచ్చు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు జయశంకర్ జిల్లా రైతులు. కంది పంటను నాటు వేసే పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. జయశంకర్ జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చపూర్లో రైతులు ఆత్మ ప్రాజెక్టులో భాగంగా కంది పంటలను సాగు చేస్తున్నారు. కందిని సాధారణ పద్ధతుల్లో కాకుండా నాటు వేసే పద్ధతుల్లో పండిస్తున్నారు. ఈ పంటలో విత్తనాలను నర్సరీల్లో 40 రోజుల పాటు పెంచుకుని ఆ తర్వాత పొలంలో నాటుకున్నారు. దీనివల్ల కందిలో శాఖీయ దశ సాధారణ పద్ధతుల్లో కంటే ఎక్కువగా ఉంది. అంతేకాదు, ముందుగా పంట కోతకు రావడంతో పాటు కొమ్మలు పెరిగాయి. పూత, కాయ సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఈ ఏడు 1 ఎకరం సాగు చేసిన రైతులు వచ్చే సీజన్కు 3 ఎకరాల్లో సాగు చేస్తామని అంటున్నారు. మొక్కకు కేజీ గింజలు వస్తాయని చెప్పి ప్రోత్సహించారు. దాని ప్రకారంగా నేను నెల 15 రోజులు నర్సరీ పద్ధతిలో మొక్కలు ఇంటి వద్ద ఎండాకాలం మే 23/5/2016లో గింజలు పెట్టి ప్యాకెట్లలో గింజలు పెట్టి నాటినాను. 3వ తారీఖు 7వ నెలలో మన మొక్కలు ప్లాంటేషన్ పెట్టినాను దుక్కి దున్ని. దానివల్ల బాగా మొక్కలు మంచిగానే వర్షాలు పడుతుంటే నాటినాను. అన్ని మొక్కలు చనిపోకుండా ఎన్ని పెట్టినాయి అన్ని ఏనుకున్నాయి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఒక డిఏపి అరబస్తా వేయమన్నారు. డిఏపి అరబస్తా పొలానికి కందికి వేసినాను. ఆ తర్వాత ఒక తలసుంచుడు 15 రోజుల తర్వాత డిఏపి వేసిన తర్వాత వారం రోజులకు కుసలు సుంచేయండి అని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళు సూచించారు. దానివల్ల వ్యవసాయ శాఖ వాళ్ళు సూచించడం వల్ల దాని కుసలు చుంచడం వల్ల
పిలక దశ ఒక చెట్టుకు 35 నుండి 45 మధ్యలో పిలకలు చాలా ఉదంగా బలంగా బయటికి వచ్చి పంగలు వచ్చి దిగుబడి దానివల్ల ఒకసారి కలుపు వచ్చేసరికి ఏంటంటే మనం ఒక పత్తిలో గుంటుకు తోలేదు కాకపోతే 2 సార్లు ఫర్టిలైజర్ వేసుకుంటూ దున్నితే కలుపు బెడద కూడా లేదు. దాని ఎక్కడో ఒక కలుపు బెడద ఉంటే దానికి రౌండ్ ఆఫ్ తోటి పంపుతోటి స్ప్రే చేసినాను. కలుపు నివారణ మొత్తం లేకుండా అయిపోయింది. దీనికి వచ్చేసి పూత టైంలో వచ్చేసరికి ఒకసారి క్లోరి 50 స్ప్రే చేసి దానిలో నిమ్మాయిలతోటి స్ప్రే చేసినాను. ఆ తర్వాత ఒక 15-20 రోజులు పూత దశ వచ్చినప్పుడు కోరోజన్ 60 ml ఎకరాకు స్ప్రే చేయడం వల్ల పురుగు మొత్తం ఉధృతి కంట్రోల్ అయింది. కంట్రోల్ అయ్యి మంచి ఖాతా మంచి ఒక చెట్టుకు ఒక 900 కాయ దాకా వృద్ధి చెంది మంచి బలంగా దృఢంగా ఉన్నాయి. దానివల్ల నాకైతే ఎకరాకు 12 క్వింటాల నుండి 15 క్వింటాల మధ్యలో వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా. శాస్త్రవేత్తలు 20 నుండి 18 నుండి 20 దాకా వస్తుందని వాళ్ళు అంటున్నారు. కానీ 12-15 మధ్యలో వస్తుందని నేను అనుకుంటున్నా. దీనివల్ల పత్తి కన్నా కంది వేయడం వల్ల నాకు మంచి తృప్తి ఉంది. ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10-15 సంవత్సరాలుగా పత్తి ఎక్కువగా వేయటం వల్ల పంట సాగుకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది, దిగుబడి తగ్గుతోంది. అలాగే రైతులకు వచ్చే నికర ఆదాయం తగ్గుతోంది. పత్తి నిల్వలు కూడా దేశంలో ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి సాగును తగ్గించి అపరాల సాగు పెంచాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రైతులకు అవగాహన కల్పించిన అధికారులు అపరాల సాగు విస్తీర్ణాన్ని పెంచారు. మినుములు కానీ పెట్టడం వల్ల ఆకులు ఎక్కువ రాలి భూసారం పెరుగుతుంది. మన రైతులు ఎక్కువగా పెంట కానీ లేకపోతే కోడి ఎరువు లాంటివి ఏమీ వేయట్లేదు. ఆకులు రాలడం వల్ల భూసారం పెరిగి భూమి కూడా మంచి సారవంతమై మంచి పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ అపరాల సాగు ఎక్కువగా వేస్తే బాగుంటుంది. మహారాష్ట్ర నుంచి తెప్పించిన BSMR 736 రకాన్ని రైతులకు అందించారు అధికారులు. ఈ విత్తనాలను మే 15 నుంచి మే 30 వరకు ఇంటి దగ్గర లేదా పొలాల్లో నర్సరీల్లో పెంచి పెద్ద వర్షం వచ్చినప్పుడు చేలలో పెట్టినట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు సూచించడంతో ఈ పద్ధతిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. పెట్టుబడి, మ్యాన్పవర్, ఎరువుల వినియోగము ఈ పద్ధతిలో తగ్గుతుందని వివరిస్తున్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధానాలను అమలు చేస్తున్నామంటున్నారు అధికారులు. ఆత్మ తరఫున ఒక ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్ చేయడానికి మేము మత్సాపూర్ మా గోందరపేట మండలంలో మత్సాపూర్ గ్రామం లోపల కుమ్మరికుంట్ల రాజయ్య అనే రైతును మేము కంది నాటే పద్ధతిని పెంచాల్సిందిగా వారిని కోరడం జరిగింది. వారు అంగీకరించి మే నెలలోనే వారు ఇంటి దగ్గర 45 రోజుల వరకు మనది ఈ కంది 45 రోజుల వరకు కంది మొక్కను పెంచి పాలిథిన్ సీట్లలో పెంచి తర్వాత వాటిని జూన్ లోపల ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వెజిటేటివ్ గ్రోత్ అనేది పెరిగి రైతుకి వేస్టేజ్ కాకుండా అంటే కావాల్సిన పోషక పదార్థాల మొక్కగా నాటిన వెంటనే అందుబాటులో ఉండేటట్లు మేము 25 కిలోల DAP తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ 15 నుంచి 20 కిలోల వరకు మేము అందించడం జరిగింది. కంది దేశవాళీ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఎకరాకు 4 నుంచి 5 కేజీల విత్తనం అవసరమవుతుంది. పైగా దిగుబడి కూడా ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లకు మించి రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన కంది వంగడాన్ని నాటు వేసే పద్ధతిలో పెంచితే ఎంత లేదన్నా 16 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంట తోటలు సాగు చేసే రైతులు పంట దిగుబడి కోసం ఎంత లేదన్నా 4-5 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు కొన్ని సంవత్సరాల పాటు ఆదాయం రాకుండా పోతోంది. అందుకే అంతర పంటల సాగు ఎంచుకుంటున్నారు అన్నదాతలు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. రైతులు చిన్న చిన్న అవసరాల కోసం ఖాళీగా ఉన్న సమయాల్లో కూలీ కోసం పక్క పొలాలను ఆశ్రయించకుండా పొలంలోనే సీజన్ ప్రకారం పూలు, కూరగాయల సాగు చేస్తూ రోజు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. తోటలోకి ఎవరు అడుగుపెట్టినా తెల్లటి చామంతులు ముసుముసు నవ్వులు నవ్వుతూ స్వాగతం పలుకుతాయి. ఈ తోట అందాలను తిలకించటానికి 2 కళ్ళు సరిపోవు. చుట్టూ అప్పుడే ఎదుగుతున్న మామిడి చెట్లు, వాటి మధ్యలో అంతర పంటగా తెల్ల చామంతులు, ముద్దబంతి పూలు.
వనపర్తి జిల్లా రాజనగరం గ్రామానికి చెందిన లక్ష్మీ దంపతులు మామిడిలో అంతర పంటగా పూల సాగు చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. 3 సంవత్సరాల క్రితం రాజనగరం గ్రామ శివారులో 3 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మామిడి పంట చేతికొచ్చేసరికి 4-5 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటి వరకు ఆదాయం ఎలా అని ఆలోచించిన రైతు లక్ష్మి తోటలో ఆకుకూరలు, కూరగాయలు, బంతి, చామంతి పూల సాగు చేపట్టింది. సీజన్ను బట్టి పంటను ఎంచుకుంటుంది లక్ష్మి. ప్రస్తుతం తోటలో చామంతి, బంతిని సాగు చేస్తోంది. కొమ్మ కొమ్మకు పూలతో తోట ఎంతో కనువిందుగా కనిపిస్తోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయమున్నా పంటకు నీరందించేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒక నీటి ట్యాంకును నిర్మించుకున్నారు. విద్యుత్ ఉన్నప్పుడు ఆ నీటి ట్యాంకును నింపి అందులో నుంచి అవసరమైనప్పుడు మామిడి తోటకు, ఆకుకూరలకు, కూరగాయలకు, పూల తోటలకు నీరు పారిస్తున్నారు. లక్ష్మీ దంపతులతో పాటు ఇద్దరికీ నిత్యం ఉపాధి కల్పిస్తున్నారు. ఈ తోట దగ్గర ఇప్పుడు పనికి వస్తుంటా. నేను ఏం కూరలు పెట్టినా వస్తుంటా. బంతిపూలు, చామంతి పూలు, పాలకూర, మెండకూర, అన్ని కూరగాయలు. ఇక్కడ ఏం పని నేనే వస్తుంటా ఎప్పుడు రెగ్యులర్గా. ఈ పని పెట్టుకున్నందుకు కూరగాయలు అన్నందుకు నిత్యం ఇడికి వస్తుంటా. ఎప్పుడు డైలీ నాకు కూరలు ఉంటుంది, ఎప్పుడు ఇడికి వస్తుంటా నేను రోజు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్లో నిత్యం బంతి, చామంతి పూలు, ఆకుకూరలు, కూరగాయలు విక్రయిస్తుంటారు. ఖర్చులన్నీ పోను రోజు 500 రూపాయల దాకా మిగులుతాయని రైతు లక్ష్మి చెబుతోంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చామంతి పూలకు రేటు తగ్గిందని, లేకుంటే తమకు దినసరి ఆదాయం పెరిగేదని చెప్తోంది. మాకు 3 ఎకరాల పొలం ఉంది. దానిలో మామిడి తోట పెట్టినాము. చెట్లు పెద్దగైనంత వరకు పూల తోటలు, చామంతి తోట, బంతి తోట, అవి కూరగాయలు వేసుకొని మా జీవనాధారం అన్ని అమ్ముకుంటున్నాం. బాగానే సీజన్, బాగానే కూరగాయ పొట్లక ఏ సీజన్ వస్తే ఆ సీజన్లో చెట్ల మధ్యలో వేసుకొని బాగానే వనపర్తి లోకల్ ఉంది కాబట్టి అన్ని కూరగాయలు బాగానే అమ్ముకొని బాగానే ఆదాయం పొందుతున్నాం. సంవత్సరం ముందు బాగానే ఆదాయం వచ్చేది. రోజు 1000 రూపాయలు, 800, 900 అమ్ముకుంటున్నాం. ఈ సంవత్సరం ఎక్కువ తోటలు ఎక్కువ వేసినాం. మామూలు రోజు 300, 400తో పాటు అమ్ముకుంటున్నాం అన్నట్లు. రోజు 100, 200 కూరగాయలు, ఆకుకూరలు అట్లా ఇంకా అమ్ముకుంటున్నాం. మామూలు ఎక్కువ లేకుండా మామూలుగా. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, పోయిన సంవత్సరం బాగుండేది ఆదాయం, కానీ మా ఈ సంవత్సరంలో ఎక్కువ తోటలు పెట్టినందుకు తక్కువ ఆదాయం ఉంది. మన భూమిలో పాటు మనం పని చేసుకొని మేమే ఎక్కడ చేనుకోకుండా తక్కువ పండితోనే మేమిద్దరం కాకుండా ఓ మనిషిని పెట్టుకొని మేమే చిన్న చిన్న పనులు ఎక్కడ వేరే చేనులలో పోకుండా వేరే దగ్గర కూలి పోకుండా మా ఆధారం పోటీ మేము ఇట్లా చేసుకొని మేము ఇట్లా పనులు చేసుకుంటున్నాం. రైతులు ఒక పంట మీదే ఆధారపడకుండా ఇలా అంతరు పంటలు సాగు చేసినట్లయితే ప్రతిరోజు ఆదాయం పొందొచ్చు, ఆర్థికంగా నిలబడొచ్చు. ఇది ఇవాల్టి స్టైలింగ్ ఫార్మ్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా.